నేను ప్రజాపిత బ్రహ్మకుమారి శిష్యరి విశ్వ 140 దేశాలలో 10,000 బ్రాంచెస్ పైగా ఉన్నాయి. ఈ సంస్థ ఒక ఇంటర్నేషనల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలను ఎలా ఎంపవర్ చేయాలి. మన పూర్వీకుల్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంత మంచి యాక్సెప్టెన్సీ ఉంటుంది, ఎంత మంచిగా పలకరిస్తూ ఉంటారు, అందరితో కలిసిపోతూ ఉంటారు, అందరితో మంచిగా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. అవునా కాదు? మరి ఇంకా మీ పిల్లల జనరేషన్కి వెళ్ళిపోయేసరికి ఇంకా తగ్గిపోతూ వచ్చింది. మరి ఈ వాల్యూస్ని మనం ఎలా ఎంపవర్ చేసుకోవాలి? ఎందుకంటే చూడండి, ఇప్పుడు పిల్లలకైనా సరే కోప్పడి చెప్తే నచ్చుతుందా? అసలు నచ్చదు. అది మీకైనా సరే మీరు ఇంత ఏజ్ వచ్చినప్పటికీ ఒకవేళ మీ పేరెంట్స్ మీతో కసురుకుంటూ మాట్లాడితే మీకు నచ్చుతుందా? నచ్చదు. మరి మనం ఏం చేస్తున్నాం ఇతరుల పట్ల? మనం ఏదైనా శిక్షణ మనం పిల్లలకి ఇవ్వాలి అంటే మనం ఒక వైద్యుని వాళ్ళకి ఏం పంపిస్తూ ఉంటాము? రోజు మనం మన పిల్లల గురించి వేరే వాళ్ళకి చెప్పినప్పుడు మనం ఏం చెప్తాం? ఇది సరిగ్గా తినడు, ఇవి సరిగ్గా తినదు. పాజిటివ్ థింగ్స్ చెయ్యదు, పెట్టదు, ఉండదు, మాట్లాడదు, కలవదు, తినదు. ఎంతమంది మనం ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటాము, పిల్లలు కానీ నా భర్త కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళందరికీ మనం నెగిటివ్ సంకల్పం. మా ఆయన చెప్తే వినడు, మా అమ్మ చెప్తే వినడు. మనం ఫస్ట్ నవరాత్రి పూజ చేసేది ఎవరికి? ఫస్ట్ అమ్మగారు. ఆమెను అమ్మ అంటారు, ఆమెని శక్తి స్వరూపం అని కూడా అంటారు. ఒక శక్తి తన సంకల్పాలను ఎంత మంచిగా ప్రసరింప చేస్తుంది. అమ్మగారి దగ్గరికి వెళ్ళి మనం దండ పెట్టుకుంటాం. లేని వాళ్ళకైనా ఇలానే ఆశీర్వదిస్తుంది, ఉన్న వాళ్ళకైనా ఇలానే ఆశీర్వదిస్తుంది. కానీ తీసుకోవడంలో తేడా వస్తుంది. వాళ్ళు మారట్లే, చెప్పింది వినట్లే, అందుకు నాకు కోపం వస్తుంది. యాక్చువల్గా థాట్ని క్రియేట్ చేసేది ఎవరు? నా థాట్ని క్రియేట్ చేసేది ఎవరు? మనం ఎంత ఆలోచిస్తూ ఉంటాం, వద్దు కోపం చేయదు. బట్ ఇట్ ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అది బికాస్ మనం ఎన్ని రోజులు has the responsibility to change yourself. నా బాడీకి నాకు కదా బాగా కోపం ఉన్న వ్యక్తిని చూడండి, కళ్ళు ఎర్రగైపోయి ఎలా ఉంటారు వాళ్ళు, ఎంత వస్తుంటారు, మొత్తం ముఖం అంతా ఎర్రగైపోయి. హార్ట్కి మంచిది. ఇప్పుడు ఎక్కువగా బీపీ, షుగర్ ఇవన్నీ కామన్ అయిపోయి. ఎందుకు? కోపం కామన్ కదా అనుకుంటున్నాం. థాట్స్, పాజిటివ్ థాట్స్, అది నువ్వు ఎంత ఎక్కువగా ఇస్తూ ఉంటే అంత నీలో సహన శక్తి పెరుగుతుంది, విమర్చుకునే శక్తి పెరుగుతుంది. మాటలు దేంతో పోలుస్తారు? పోల్చారు. ఎంత మలుచుకునే శక్తి ఉంది. ఎవరన్నా ఏదైనా కుటుంబంలో సమస్యలు వస్తే అంటే కాబట్టి అడిక్షన్స్. ఇలాంటి సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్ చూడండి, బట్ యూ హ్యావ్ టు కీప్ లిమిట్. మీరు లిమిట్గా వాడితేనే మిమ్మల్ని చూసి మీ పిల్లలు లిమిట్ కావాలి. ఉద్దేశమే అది. మనందరం కూడా మన లోపల ఇలాంటి సోషల్ మీడియా యొక్క వ్యసనాలే కానివ్వండి, డిజిటల్ వ్యసనాలు ఏవైనా కానివ్వండి, నన్ను నేను దూరంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఓన్లీ నా మీద పడట్లేదు, అది ఇంటి వైబ్రేషన్స్ మీద, పిల్లల మీద, భర్త పైన, వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాను. నేను ఆరోగ్యకరమైన విలువలతో కూడిన మంచి జీవన విధానాన్ని ఆచరించుటకు నిరంతరం కృషి చేస్తాను. నేను, నా కుటుంబం, నా స్నేహితులు, నా సమాజాన్ని వ్యసనము. నేను, నా శరీరం, నా మనస్సు, నా సమయం, నా శక్తులను సద్వినియోగం చేస్తాను. నేను ఆరోగ్యకరమైన జాగృతి చెందిన వికసిత భారతదేశ నిర్మాణంలో నా వంతు కృషి చేస్తానని దృఢ నిశ్చయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై జై భారత్, జై జై భారత్. మై ఫ్యామిలీ
నేను ఇప్పుడు మీ ఇల్లు అన్నాను. అనే నేత్రంతో మనం దేన్నైనా సరే ఇది బ్రేక్ఫాస్ట్ ముందల పొద్దు నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. ఆ రెండు కనుబొమ్మల మధ్యలో మంచి మంచి సంకల్పాలు భగవంతుడు నాకు నేను ఆహారాన్ని తయారు చేస్తూ మై ఫ్యామిలీ కమ్స్ టుగెదర్ మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా చెట్టు ఉంటుంది, ఆకులు పండ్లు మనకు ఆక్సిజన్ ఎన్నో రకాలు మనకు అది అందిస్తుంది. వికసించిన చెట్టు అదే ఎండిపోయిన చెట్టు దేనికి పనికిరాదు. అలాగే మనలో మంచి గుణాలు ఎప్పుడైతే ఉంటాయో నలుగురికి మనం ఉపయోగపడతామో మనం కూడా సంతృప్తిగా సంతోషంగా మనం ఉండగలుగుతాం. అలాగే మనలో గుణాలు లేదు అంటే ఎవరు మనల్ని ఇష్టపడరు, మన దగ్గరకు కూడా రాదు. దాని గుర్తుగానే ఇది చేయించాము. సో వీఆర్ గిఫ్టింగ్ టు యూ మేడం. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో మన అంతర్జాతీయంగా ఉన్న బ్రహ్మకుమారి సెంటర్ వారి ద్వారా అంటే ఈరోజు చాలామంది మనం ఇక్కడ ఎడిక్షన్ ముఖ్యంగా సోషల్ మీడియా ఫోన్ మినిమం ఒక్కొక్క పర్సన్ 5 hours స్క్రీన్ టైం, 6 hours మోర్ దెన్ 5 hours ఉంటుంది స్క్రీన్ టైము. అంటే హౌస్ వైఫ్స్ కూడా ఇది ఒక చాలా ఎడిక్షన్గా ఉంది. ఇలాంటి ఎడిక్షన్ నుంచి మనం ఎలా బయటపడాలి, ఇది ఒకటే కాదు చాలా ఉంటాయి నెగిటివ్ థాట్స్. అలాంటి వాటి గురించి ఎలా మనం బయటికి రావాలి, ఒక ప్రయత్నం చేస్తేనే బయటికి రాగలుగుతాం. అలా ఎలా ప్రయత్నం చేయాలి, ఏ విధంగా మనం చేయాలి అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ముఖ్యంగా మనం జనరల్గా పిల్లల్ని వీడి సరిగా చదవట్లేడు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటాం. మన నెగిటివ్ థాట్స్ ఎప్పుడైనా కూడా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. మనం సడన్గా అనుకుంటాం, అరే ఈరోజు నేను అనుకోగానే ఈ పర్సన్ నా దగ్గరికి వచ్చాడు, కలిశాడు, కోఇన్సిడెంట్ అని. కానీ అది సంకల్ప బలం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా నెగిటివ్గా సంకల్పం చేస్తే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్గా చేస్తే పాజిటివ్నెస్ వస్తుంది. ఇంకా మనందరికీ తెలుసు, మనం వంట చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా చేస్తే ఆ తినేవారికి కూడా ఆరోగ్యం బలం అని చెప్పేసి మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్పేది. అందుకే పూర్వకాలంలో ముందుగా వంటగదంతా శుభ్రం చేసుకొని ఆ స్టవ్కి కూడా పూజ చేసి ముగ్గేసుకొని పసుపు కుంకుమ పెట్టినాకనే వంట మొదలు పెట్టేవాళ్ళం. కానీ ఈ రోజులు అన్నీ మర్చిపోయాం, చాలా బిజీ అయిపోయినాం ఎవరికి వాళ్ళం. సో అన్నీ కూడా బయట నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకోవడం ఎక్కువైపోయింది. దీనివల్ల చాలా రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ అడిక్షన్ నుంచి బయటపడి రాబోయే తరమన్నా మంచిగా ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందులో మనందరం మిర్యాలగూడ వాసవి క్లబ్, వనిత అండ్ ఆల్ వాసవి క్లబ్స్ వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేషన్ ఇచ్చారు. అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మాధవక్కయ్య గారికి మరీ చెప్తున్నారు. శకుంతలక్కయ్య గారు పెద్దవారు, వారు చెప్పడం రెండు పెట్టుకొని మా దగ్గరికి రాబట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయగలిగాం. శకుంతలక్కయ్య గారికి ఎన్నోసార్లు చెప్తారు నాకు రామ్మా రా అని, కానీ మనం ఎప్పుడూ వెళ్ళట్లేదు. ఆ టైం రావాలి దేనికైనా. ఇప్పటి నుంచి అన్న కొన్ని మేడం చెప్పారు మనకి ఎవ్రీడే 5 times ఒక 2 minutes మెడిటేషన్ చేసుకొని మనం గుడ్ థాట్స్ అంటే మంచి సంకల్పం చేసుకుంటే మనకు రోజంతా బాగుంటుందని అది ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఇక్కడ నేర్చుకున్నాం. మనం ప్లెడ్జ్ చేసాం, అదంతా కూడా ఆచరించాలని చెప్పి ఆశిస్తున్నాం. ఈ యొక్క సమావేశాలకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా వాసవి క్లబ్ 2015 ఈ బడ్జెట్నే స్టార్ట్ అయింది. ఇంకొక క్లబ్ పెట్టాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో ఉత్సాహంతో 14 క్లబ్లు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు 2వ క్లబ్ పెట్టాలని ఎంతో ప్రయత్నం, 1 సంవత్సరానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు, ఎవరిలో ముందుకు రాలేదు.
తర్వాత 2015 నుంచి ఫలితాలు స్టార్ట్ అయిన తర్వాత అన్ని రకాల క్లబ్లు కలిపి 104A నుంచి 14 క్లబ్లు అనేటప్పుడు ఇంత అభివృద్ధి చెందినందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే 2015లో నేను దాన్ని స్టార్ట్ చేసినాను. ఇప్పటికి 226 అంటే ఒక 11 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు వాసవి క్లబ్ వారు చాలా చేసి ఆశిస్తున్నాను. ఇది సేవ చేసడానికి ఈ క్లబ్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల సేవలు ఈ క్లబ్ల ద్వారా అవుతున్నాయి. పేద ప్రజలకు కానీ చాలా వరకు వాళ్ళు అన్ని కూడా సహాయం చేస్తున్నారు. ఇంకా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై వాసవి. విజయవాడలోని కొత్త క్లబ్ అండ్ పుష్పాంబ క్లబ్ ఆధ్వర్యంలో పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా ఒకే వేదికపై పిలిచి సన్మానం చేయడం అనేది చాలా అందరూ కూడా ఆలోచించదగిన విషయము. ఎందుకంటే ఈసీ నుంచి ప్రతి క్లబ్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకే వేదికపై పిలిచి సన్మానం చేయడం అనేది ఇది ఒక కార్యక్రమం మాదిరిగా పెట్టుకున్నారు. దీనికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క క్లబ్ పిఎస్సీలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వేదిక అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు. ముందుగా వేదిక అందించిన పెద్దలకు, వేదిక ముందు కూర్చున్నటువంటి ఆ సోదరి మనులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే B104A డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆదేశాల మేరకు పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరినీ సన్మానించుకోవడం జరిగింది. కొంతమందికి వీలు పడి వాళ్ళ ప్రోగ్రామ్స్ వచ్చి రాకపోవచ్చు. అట్లాంటి వాటిని వాళ్ళని ఈ రోజు అందరినీ చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ప్రోగ్రామ్ కి కాకపోయినా మీకు వీలు కుదిరినప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ కన్నా ఫ్రెండ్స్ అందరినీ చూడడానికన్నా ఇలా వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే ఇంతమంది ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నారు. గత 7 నుంచి 10 నుంచి కూడా పిహెచ్డీగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద అక్కడ అందరికీ పిహెచ్డీ సన్మానం చేయగా అన్ని మంచి చేసుకుంటా. అలాగే బ్రహ్మకుమారి వారిని అన్ని చాలా బాగున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని కొత్త వారిని ఇంకా ముందుకు వెళ్ళాలని అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాసవి క్లబ్ కవిత, అలాగే పుష్పాంబ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శి ప్రసాద్ గారు, అలాగే ఈ ప్రోగ్రాం పక్క శ్రీమతి వారి గారికి, వారు డిస్ట్రిక్ట్ పిఆర్ఓగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు నియోజకవర్గంలో ఎంతో కృషి చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మన అంతర్జాతీయ అధ్యక్షుడు సిద్ధార్థ ప్రకాష్ గారు నిర్వహించాలి అని చెప్పని ఒక 3 days అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పగానే ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తుంది. అలాగే వాసవి ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, అలాగే ఇటువంటి మోటివేషన్ కార్యక్రమాలు రాబోయే తరానికి కాబోయే నాయకుడిని మనం రాబోయే ఉద్దేశంతో జరిగిపోయిన నాయకుడిని సన్మానించుకోవడం, వారు చేసిన సేవా కార్యక్రమాన్ని గుర్తించుకోవడం, వారిని అందరం గుర్తించుకోవడం కూడా ఒక మంచి కార్యక్రమంగా మనందరం దీన్ని స్వీకరించాలి. ఈ కార్యక్రమానికి నాకు తెలిసి ఎవరైతే సన్మానం చేయించుకుంటున్నారో వాళ్ళ బంధుమిత్రులందరినీ కూడా తీసుకొని కూర్చుంటే వారికి కూడా బాగుండేది. అయినా కానీ కూడా సరే, ఇది మొదటిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమానికైనా కూడా మనందరం కలిసి ఐకమత్యంగా ఆర్యవైశ్య ఐక్యంగా వాసవి క్లబ్గానే కాదు ఆర్యవైశ్య అందరం కలిసి చేసుకునే కార్యక్రమంగా ఒక పండుగ వాతావరణం వచ్చే విధంగా మనందరం కార్యక్రమాన్ని నిర్వహించాలని తీసుకుంటున్నాను. అలాగే ఇంకా ఈ వారోత్సవాల భాగంగా ఇంకా కొన్ని సేవా కార్యక్రమాన్ని కూడా సిద్ధార్థ ప్రకాష్ గారు అంతర్జాతీయ అధ్యక్షులు నిర్వహించాలని కోరడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా అన్ని క్లబ్లు వివిధ చైర్పర్సన్ గారు అన్ని క్లబ్లతో ఆ కార్యక్రమాలు చేయాలని, వాటికి పిఆర్ఓ గారు మోటివేషన్ చేయాలని, వైస్ గవర్నర్ గారు కార్యక్రమాలు నిర్వహించేస్తూ కృషి చేసే విధంగా అందరినీ మోటివేట్ చేయాలని తెలియజేసుకుంటూ, అలాగే రేపు జరగబోయే గౌరవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరినీ తెలియజేసుకుంటూ చాలా రోజుల
స్టేజ్లోకి రావట్లేదు. కాకపోతే ఇలాంటి అవకాశం ఉందని చెప్పి అక్క మళ్ళీ ఎందుకు థియేటర్ చేసింది. ఈరోజు ఇంతమంది అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది మళ్ళీ ఫ్రెండ్స్ కలిసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అందులో ఒకటి క్లబ్ నన్ను చార్టర్ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేయడం కూడా బాగుంటుంది, గ్రేట్ అది. అప్పటికి నేను వేరే సోషల్ మీడియాలో సోషల్ సర్వీస్ చేస్తున్నా, కానీ నేను పట్టిన అప్పటి నుంచి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ ఇంతకుముందు కూడా దీంట్లో కూడా అదే జరిగింది. ఆ రోజు ఒక్క క్లబ్ స్టార్ట్ చేయడానికి నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడ్డాం. 30 మెంబర్స్తోని క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇన్ని క్లబ్బులు ఇంతమంది మెంబర్షిప్ ఇస్తారంటే అదంతా బాగుంటుంది విషయాన్ని చెప్పాలి. ఒక్క వ్యక్తిని మోటివేట్ చేయగలరు, కానీ బాగుంటే ఎంతమంది మోటివేట్ చేయగలుగుతారు. మన ఇంట్లో అక్కగారు చెప్పినట్టు మన ఇంట్లో మనం ఒకరిని మోటివేట్ చేయలేము అసలు. కాకపోతే మన టీంలో ఉన్న 100 మందిని కూడా మోటివేట్ చేసే అంత కెపాసిటీ ఉంది. ఈరోజు చాలా రోల్ మోడల్గా తీసుకోవాలంటే బాగుంటుంది, నిజంగా తీసుకోవాలి. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా ఇంట్లో చూసుకుంటారు, బయట చూసుకుంటారు, టీంలో చూసుకుంటారు. కంబైండ్ తెలంగాణ ఉన్నది, ఆంధ్ర తెలంగాణ కంబైండ్ ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అన్ని కార్యక్రమాలు బాగా చేసేసారు, డిస్ట్రిక్ట్ వేదిక కూడా చేసేసారు. ఈ రోజు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఆల్రెడీ పోస్ట్ చేసి మా పని అయిపోయింది అంటున్నాం. అంటే ఈ రోజు మేము ఒకప్పుడు పోస్ట్ చేసాము, ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు మాకు సన్మాన కార్యక్రమం చేసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా 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 థ్యాంక్స్ అక్క. ఈ రోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు భావనక్క గారికి మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. గోవింద గోవింద గోపాలలోల వినిపించవయ్యా నీవేను నీల సుస్వర రాగాలు సుమధుర గానాలు నీవేను గానంలో వినిపించవయ్యా 14 లోకాలు వేరు కొలివేల నీ భక్త జనులు హాయి కొలివేల నువ్వు పాడే లీల సంపూర్ణమాల గోవింద 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 దిన్ తననన దిన్ తననన దిన్ తనన దిన్ తనన దిన్ తనన దిన్ తన దిన్ తననన గోవింద గోవింద జన్మ తరహా నీవు జగద్ విజేతవు గోవింద గోవింద గోపాల లోలా జగములను
పాలించు జగన్నాథుడు నీ యోగాల దైవము మాంద ధైర్యము గోవింద గోవింద గోపాలుడా శ్రీ చక్రధరా శ్రీకృష్ణ దేవా శ్రీ చక్రధరా శ్రీకృష్ణ దేవా మా ప్రార్థన విని మమ్మేల రావ గోవింద 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 ఓం నమః ఓం సత్యాగతంతు యజమానస్య కామాః ఓం సఫలాగతంతు యజమానస్య కామాః ఓం భద్రాగతంతు యజమానస్య కామాః ఓం పూర్ణాగతంతు యజమానస్య కామాః అత్ర ఆనందితాః సదా భూయాసుః అఖండ సౌభాగ్యవతీ భవ ఆయుష్మతీ భవ అఖండ సౌభాగ్యవతీ భవ ఆయుష్మతీ భవ ఆయుష్మాన్ భవ ఓం శతమానం భవతి శతాయుష్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి స్వస్తిర్భవతు శాంతిర్భవతు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు శుభం భవతు ఓం